హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ మెహందీ వర్క్స్. ఈరోజు మనము షార్ట్స్ నేర్చుకుందామండి. ఫస్ట్ చూడండి, ఇలా ఒక యూ షేప్లో వేసేసుకుందాము. దీన్ని కొద్దిగా బ్రాడ్గా వేసేసుకుందాం. వేసేసి దీనికి అవుట్లైన్ ఒకటి, ఇన్లైన్ ఒకటి వేసేసుకుందామండి. ఇప్పుడు వీటిని లోపలంతా చిన్న చిన్న వ్రింకిల్స్ లాగా వేసేసుకుందాం. చూడండి, మెహందీతో అయితే మనము బ్రాడ్ లైన్ని ఫాస్ట్గా పెట్టేసుకోవచ్చు. పెన్సిల్ కాబట్టి నేను ఇలా వేసుకుంటున్నాను. చూడండి, అన్నింటినీ ఇలానే ఫిల్ చేసుకోవాలండి. ఇలా అయిపోయిన తర్వాత వీటిని మనం ఇప్పుడు ఇలా వేసేసుకుందామండి. చాలా సింపుల్. చూడండి, మనం అనుకుంటాము డిజైన్ వేసేటప్పుడు చూసిన వెంటనే ఇది కష్టమేమో అని, కానీ మనకి ఈజీగా బేసిక్స్ అనేటివి మనం స్టార్టింగ్ తెలిసేసుకుంటే ప్రతి డిజైన్ ఈజీనే అండి మనకి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక వ్రింకిల్ వేసుకుందాము. దీన్ని అవుట్లైన్ వేసుకుందామండి. అవుట్లైన్ వేసేసుకున్న తర్వాత దీనికి కూడా ఇలానే కొద్దిగా పొడుగా వేసుకుందామండి. పొడుగా వేయడం వల్ల అది బిట్టు కొత్తగా కనబడుతుంది. ఇది అవుట్లైన్ లైట్గా, ఇన్లైన్ అయితే బ్రాడ్గా ఉంటుంది. ఇప్పుడు వీటిని మనము ఒక అవుట్లైన్ మాదిరిగా ఇలా వేసేసుకుందాం. దీని మీదనే వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, మనం అన్నీ నేర్చేసుకున్న బిట్లలో నుంచే మనము అన్ని డిజైన్స్ తీస్తున్నామండి. చూడండి, దీన్ని ఒకసారి బ్రాడ్గా అనుకుందామండి అవుట్లైన్ని. మెహందీ ఇప్పుడు నేను పెన్సిల్తో ఎక్కడైతే ఎలా స్టార్ట్ చేశానో అలానే మెహందీతో స్టార్ట్ చేసేయండి. చాలామంది ఎట్లా చేస్తారంటే, ఇప్పుడు పెన్సిల్తో పెట్టేసాం కదా అని ఎట్లా అంటే అట్లా వేసుకుంటారు. అట్లా వేసుకుంటే మీకు డిజైన్ అనేది మైండ్కి ఎక్కదండి. చూడండి, ఇలా వేసేసుకున్న తర్వాత ఇటువైపు కూడా ఒక వ్రింకిల్ని వేసేసుకుందామండి. ఇప్పుడు దీనికి కూడా ఒకటి ఇలా వేసేసుకుందాం. వీటిలో కూడా ఇలా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో మరి ఇక్కడ ఒకటి సేమ్ టు సేమ్ అన్నీ ఇలానే చూడండి. ఏమంటే మనం ఎక్కడ పెట్టుకోవాలనేది మెయిన్ పాయింట్. ఇది ఈ డిజైన్ ఎక్కడ వేసుకోవాలనేది తెలుసుకుంటే ఈజీగా మనకి అన్ని డిజైన్స్ కూడా వచ్చేస్తాయండి. చూడండి, దీన్ని కూడా ఒక అవుట్లైన్ వేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని కూడా సేమ్ టు సేమ్. చాలా ఈజీ అండి. మనం ఒక డిజైన్ చూసినప్పుడు ముందుగా ఏమనుకుంటాం, ఆ డిజైన్ టఫ్ ఏమో అనుకుంటాం, కానీ వేసుకుంటే అన్నీ ఈజీనే అండి. చూడండి, ఇప్పుడు వీటికి కూడా ఒక ఇలా వేసేసుకుందామండి. ఇప్పుడు ఇలా అయిపోయిందండి. ఇప్పుడు వీటిని మనము ఇలా చిన్న చిన్న వ్రింకిల్స్ వేసేసుకొని దీనికి ఇలా పెట్టేసుకుందాం. వీటిని కూడా ఇలానే
ఇలాగండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఒక కొమ్మ మాదిరి వేసేసుకున్నాము. దీన్ని కొద్దిగా బ్రోడగా వేసేసుకున్నామండి. ఇప్పుడు వీటికి చిన్న చిన్న ఆకులు వేసేసుకుందాం. మెహందీస్ అయితే ఒకటేసారి పెట్టేసుకోవచ్చండి. ఇప్పుడు వీటిని మనము ఫిల్ చేసేసుకుందాం. అన్ని ఈ విధంగా ఫిల్లింగ్ చేసేసుకుందామండి. అంతే అండి, అయిపోయిందండి. ఇప్పుడు 2 లైన్లు ఈ విధంగా వేసేసుకున్నామండి. ఇప్పుడు ఇటువైపు కూడా 2 లైన్లు అండి. అలా మన ఆలోచన ఒక్కొక్కసారి ఒక విధంగా ఉంటుందండి. ఇలా వేసేసుకుందాము. అండి ఇప్పుడు దీన్ని ఒక లైన్ బ్రాడ్గా వేసేసుకుందామండి. వేసేసుకొని పైన ఒక లైన్ అయితే లైట్గా వేసుకుందాము. ఇప్పుడు ఈ లైన్ని మనం బ్రాడ్గా వేసేసుకొని దీనికి అయితే ఒకటి లైట్గా ఒక లైన్ వేసేసుకుందామండి. ఇప్పుడు వీటి నిండుగా ఒక వ్రింకిల్ అండి. వ్రింకిల్కి అయితే లైట్గా ఇలా ఒక లైన్ అండి. తర్వాత ఒక వ్రింకిల్ అండి. తర్వాత ఒక చిన్న ఇలా అండి. ఇలా వేసేసుకోవాలండి. నేను ఆ లైన్ ఎందుకు వేసానంటే మనకి ఇలాంటి షార్ట్స్లో మనకి కొన్ని వాటికి మనము ఫిల్లింగ్ చేసుకుంటేనే ఫింగర్స్ టాప్స్లో బాగుంటాయండి. అందుకని నేను అక్కడి వరకు లిమిటెడ్గా మీకు చూపిస్తున్నాను. చూడండి, అక్కడి వరకు మనం ఫిల్లింగ్ చేసేసుకుందాం. మిగతా వాటన్నింటిని ఇలాగే ఫిల్లింగ్ చేసేసుకుందాం. ఇక్కడ వరకు దీనికి ఫిల్లింగ్. ఇప్పుడు వీటన్నింటిలోనూ మనం ఈ విధంగా ఫిల్లింగ్ చేసేసుకుందామండి. చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. ఎప్పుడైతే మనము వేయగలుగుతాం అనుకుంటేనే ఆ బిట్టునైతే వేయగలుగుతాం. కష్టం అనిపిస్తే కానీ అస్సలు వేయలేమండి మనము. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో చూడండి. ఇలా ఫుల్గా వేసేసుకోవాలి. ఇలా మొత్తం ఇలా వేసేసుకోవాలని ఇక్కడ వరకు వేసేసుకుందాం మొత్తము.
ఇక్కడ వరకు అంతా మొత్తం ఫిల్లింగే వేసేసుకుందామండి. సరిపోతుందండి. ఇప్పుడు మనం ఇలా వేసుకున్న వాటిని ఇలా మార్చుకొస్తున్నామండి. అన్నింటినీ వేసేసుకున్న తర్వాత దీన్నైతే ఇలా వేసేసుకోవాలండి. డిఫరెంట్గా వేస్తూ ఉంటే డిఫరెంట్ థాట్స్ అనేటివి నాకు వస్తూ ఉంటాయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకు డిజైన్ అనేది కుదురుతుందో. సరే అండి, నేను ఇక్కడ వేయడం మర్చిపోయాను. చూడండి దీన్ని అయితే మనము టాప్ ఫ్లోర్ అయితే మనమంతా ఫిల్లింగ్ చేసేసుకుందామండి ఫింగర్కి. అంతే అండి. ఈ డిజైన్ ఇంత ఫాస్ట్గా ఒక 5-10 మినిట్స్లోనే మనం డిజైన్ అనేది సెట్ చేసుకోవచ్చండి. చాలామంది పెద్ద డిజైన్స్ ఇష్టపడిన వాళ్ళు ఇలాంటి సింపుల్ డిజైన్స్ కూడా వేసేసుకోవచ్చండి. చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. ఇప్పుడు డిజైన్ నెంబర్ 2 అండి. డిజైన్ నెంబర్ 2 వేసేసుకుందామండి. ఇది చాలా ఈజీ అయినటువంటి డిజైన్ అండి. చూడండి ఇప్పుడు మనము ఈ డిజైన్ ఇలా స్టార్ట్ చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ ఒక రౌండ్ అనేది పెట్టేసుకుందామండి. మనము ఈ రౌండ్కి ఒక 2 రౌండ్స్ వేసేసుకుందాము. వేసేసుకున్న తర్వాత దీని మీద అన్నీ వేసేసుకుందాము. ఇప్పుడు వీటి మీద మనం ఒక రౌండ్స్ అనేది వేసేసుకున్నాం దగ్గరలో. ఇవన్నీ ఒక డిజైన్తోనే మనము రకరకాలుగా డిజైన్ సెట్ చేసుకోవచ్చు. అది మన టాలెంటు. చూడండి ఎంత క్లీన్గా అనేది మనకి డిజైన్ సెట్ చేసుకోవాలంటే. ఇలా వచ్చేసిన తర్వాత దీన్నైతే మనము ఇలా ఒక్కొక్క దాని మీద ఇలా పెట్టేసుకుందాం. చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. ఇలా వేసుకున్న తర్వాత వీటి మీద మనము దీన్ని ఒకటేసారి మనం బ్రాడ్గానే వేసేసుకుందామండి. మరీ డబల్ కాకుండా. నేను కూడా చాలా వరకు డిజైన్స్ ఇలా చూసే నేర్చుకున్నానండి. గూగుల్లో అక్కడ ఇక్కడ చూసి కొత్త థాట్స్ అనేవి వచ్చాయి. ఇప్పుడు ఇందులో మనము ఇలా లైట్గా వేసేసుకుందాం.
ఇక్కడ చూడండి ఒక రింకులు వేసేసుకొని దానికైతే ఖచ్చితంగా ఇలా వీటి మీద ఇలా రౌండ్స్ అనేవి పెట్టేసుకుందామండి. ఇప్పుడు వీటిని ఇటువైపు ఒకటి వేసేసుకుందామండి. అయిపోయిందండి. ఇప్పుడు దీనికి ఒక హాఫ్ రౌండ్ అండి. వేసేసుకొని దీనికైతే నేను ఇన్లైన్ని బ్రాడ్గా వేసుకుంటానండి. కొద్దిగా బ్రాడ్గానే ఉండనివ్వండి, లైను బాగా అట్రాక్షన్గా ఉంటుంది రౌండ్ అనేది. చూడండి ఇంత సైజు ఉన్నా సరిపోతుంది. దీనికి ఒక లైన్ లైట్గా వేసేసుకున్న తర్వాత దీనికి నైస్గా చెక్స్ అనేది పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని మీకు చూపిస్తున్నప్పుడల్లా నాకు కూడా కొత్త కొత్త థాట్స్ వస్తున్నాయి, అలా మీకు కూడా రావాలి. ఇప్పుడు వీటన్నింటిని మనము ఫిల్ చేసేసుకుందామండి మెహందీతో. నేను ఎలా పెన్సిల్తో వేస్తున్నానో మీరు మెహందీతో అలానే వేసేసుకోండి, సరిపోతుంది. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు వీటిని ఎంత బాగా కుదురుతుందో. ఇప్పుడు వేసేసుకొని దీనికి కూడా ఇలా షేడ్స్ అనేది పెట్టేసుకుందామండి.
అయిపోయిందండి. ఇప్పుడు వీటిని మనము ఇక్కడ ఒక ఫ్లేవర్ అనేది పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు వీటిని ఇలా వేసేసుకుందామండి. ఎంతమంది అయితే చేస్తున్నారో ప్రాక్టీస్ నాకైతే తెలియదండి, కామెంట్లో పెట్టండి. ఇట్లా చిన్న చిన్నగా వెంటేస్ మీద పెట్టేసుకోండి, ఫుల్గా సరిపోతుంది. మొత్తం ఇలా వెంటేస్ నింపేసుకున్నానండి. ఇప్పుడు మనము వీళ్ళకైతే సింపుల్గానే ఇలా పెట్టేసుకున్నామండి. వీటన్నింటిని మనము ఫిల్లింగ్ చేసేసుకుందామండి. ఒక్కొక్క వేళ్ళని ఒక్కొక్కసారి చేసేసుకుందాము. ఇవన్నీ మనకు ఒక డిజైన్ అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక డిజైన్ అండి. అండి చాలా ఈజీగా ఒక డిజైన్ నేర్పిస్తాను మీకు. ఈ డిజైన్ని నిమిషాల్లో పెట్టేసుకోవచ్చు. ఏమంటే మెహందీతో అయితే ఫాస్ట్గా అవుతుంది. ఎంత ఫాస్ట్గా అయిపోతుందంటే ఈ డిజైన్ని మనం బ్రాడ్గా వేసుకోవడం ఒకటే లేట్ అండి. అవుట్లైన్స్ అయితే టక 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 పెట్టేసుకోవచ్చు. వీటిని ఇప్పుడు ఇలా ఒక రౌండ్ వేసేసుకుందామండి. మెహందీ కొన్ని బాగా లావుగా కట్ చేసుకోండి, సరిపోతుంది.
ఒకటి వేసేసుకున్నామండి. వేసేసుకున్న వాటి మీదకి ఇలా డాట్స్ అండి. నింపేసుకుందామండి ఫుల్లుగా. చాలా 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 బాగుంటుందండి మెహందీ. ఈ డిజైన్ చాలా నీట్గా ఉంటుందండి. ఎంత బాగుంటుందంటే చేయి మీద సూపర్గా ఉంటుంది. చూడండి, ఇలా వేసేసుకున్న తర్వాత మనము సేమ్ బిట్టుని ఇలానే వేసేసుకుందాము. ఇంకొకటి ఇది కొద్దిగా లావుగానే రానివ్వండి, మెహందీతో పెట్టినప్పుడు బాగా వస్తుందండి ఇది సూపర్గా. ఇప్పుడు సేమ్ బిట్టు ఇలానే వేసేసుకుందాము. ఇది మెహందీతో ఫిల్లింగ్ చేసేసుకుందాము. ఫిల్లింగ్ చేసేసుకొని దీన్ని కూడా ఒక అవుట్లైన్లో వేసేసుకుందాము. అవుట్లైన్లో ఇలా అన్ని లైన్స్ వేసేసుకుందామండి. ఇప్పుడు వీటిని కూడా ఇలానే చిన్న చిన్న డాట్స్ పెట్టేసి ఫిల్లింగ్ చేసేసుకుందాం. ఇవన్నీ ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇది అయిపోయిన వెంటనే మనము దీన్ని అవుట్లైన్ వేసేసుకుందాం. దీనికి మరి ఇంకొకటి అవుట్లైన్ అండి. ఇప్పుడు దీన్ని ఇలా వేసేసుకుందామండి. వేసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఆకును వేసేసుకుందాము. ఆకును కూడా ఫిల్లింగ్ చేసేసుకుందామండి. ఇటువైపు కూడా ఫిల్లింగ్ చేసేసుకుందాము. లీఫ్ని అయితే ఫుల్గా కవర్ చేసేసామండి. అప్పుడే మనకు లీఫ్ అనేది బాగుంటుందండి. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇటువైపు నుంచి ఇంకొకటండి. ఇవన్నీ అన్ని దానికి అటాచ్మెంట్ వచ్చేస్తాయి. అయిపోయిందండి. ఇప్పుడు మరి వీటి మధ్య నుంచి మనకి ఒక ఆకండి. వచ్చిందండి. ఇప్పుడు మళ్ళీ వీటిని ఒక రౌండ్ వేసేసుకుందాం. వేసేసుకొని వీటిని కూడా బ్రాడ్గా దిద్దేసుకుందామండి. అయిపోయింది కదండి. ఇప్పుడు దీనికి ఇలా వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత దీని మీద కూడా మనము ఇలా చూడండి అన్ని ఈ విధంగా ఫిల్ చేసేసుకుందామండి. ఒకసారి దీనికి అవుట్లైన్ మరి వేసేసుకుందాం, సరిపోతుంది. ఇప్పుడు సేమ్ అండి. ఈ డిజైన్ ఎందుకు నేర్పిస్తున్నానంటే మీకు ఆకులు బాగా వేయడానికి రావాలని నేర్పిస్తున్నానండి. బాగా వస్తుందండి. డిజైన్ కూడా చాలా బాగుంటుంది. మనం ఎంత బ్రాడ్గా వేసుకుంటామో డిజైన్ అనేది అంత బాగా వస్తుందండి. ఇది డిజైనే ఎక్కువ బ్రాడ్ డిజైన్ కాబట్టి
చూడండి ఇలా వేసేసుకున్న తర్వాత మరి దీని మధ్యలో నుంచి ఒక ఆకండి. అన్నీ ఇందులో ఎక్కువ ఆకులే ఉంటాయండి 100%. ఇక్కడ అయిపోయిన తర్వాత మరి ఇప్పుడు మనము దీనికి ఒక అవుట్లైన్ నుండి వేసేసుకుందామండి. చూడండి అవుట్లైన్ కూడా నేను ఇంత బ్రాడ్గా వేసుకుంటున్నాను. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము సేమ్ ఇలానే లీఫ్ వేసేసుకుందామండి. ఇలా డిఫరెంట్గా మనము ఫింగర్స్ డిజైన్స్ కూడా ఇలానే నేర్చేసుకోవచ్చండి. అందుకని నేను ఒక్కొక్క డిజైన్ ఒక్కో విధంగా మీకు చూపిస్తున్నాను. చూడండి డిఫరెంట్గా డిజైన్స్ మనము ట్రై చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్స్లో పిల్లలు ఒకటే రొటీన్ అంటే వేసుకోవడానికి ఇష్టపడరండి. అందుకని ఇలా డిఫరెంట్లోనే నేను చూపిస్తున్నాను. దయచేసి నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా పెట్టండి. ఇది వచ్చేసి అరబిక్ అండి, ఇది షార్ట్ అండి, ఇది మల్టీ డిజైన్. నా పేరండి అబ్బాయి షబానా. ప్లీజ్ డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ like my channel, please like my designs, please like, share and subscribe.